డిఎస్సికి ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? పాప పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేశాను సార్ ఇదే డిఎస్సిని. రాసేటప్పుడు కూడా నాకు చిన్న బాబు సార్, 6 months బాబు. ఆ బాబును వదిలేసి ఎస్ఏకి ప్రిపేర్ అయ్యారా, హెచ్జిటికి ప్రిపేర్ అయ్యారా మేడం? సైమల్టేనియస్ గా హెచ్జిటికి అలాగే ఎస్ఏకి రెండింటికి కూడా నేను షెడ్యూల్ ని మెయింటైన్ చేశాను సార్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిక్చర్ అయిపోయారు మా టీం అంతా. నెల్లూరు డిస్ట్రిక్ట్లో మీరు సాధించిన జాబ్స్? నెల్లూరు డిస్ట్రిక్ట్ లో నేను 3 jobs సాధించాను సార్ ఈ డిఎస్సి. ఎస్ఏ సోషల్ ఒకటి వచ్చింది సార్, నెక్స్ట్ టీజీటీ సోషల్ వచ్చింది, నెక్స్ట్ ఎస్జిటి వచ్చింది సార్. హౌస్ వైఫ్ గా టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారు మేడం? మార్నింగ్ 4 కి నాకు మెలకు వచ్చేది సార్. 4 నుంచి నేను మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకుని 1 hour చదివి బ్రేక్ తీసుకుని మళ్ళీ 1 hour చదివి బ్రేక్ తీసుకుని అట్లా చదువుతూ 12:30 దాకా. సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1:30 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 1:30కి వచ్చేసి ఫస్ట్ మ్యాథ్స్ తీస్తాను. హాయ్, దిస్ ఈజ్ వైసీఎం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. డ్రాఫ్ట్ కాపీస్ కోసం కానీ టెట్ అండ్ డిఎస్సి అప్డేట్స్ కోసం కానీ మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడే మనము ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి, మీకైతే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఏంటంటే శ్రావణి మేడం హౌస్ వైఫ్గా ఉండి 3 jobs అయితే సాధించడం అయితే జరిగింది. మేడం వాళ్ళ నాన్న ఆర్మీ కావడం వలన చిన్నప్పటి నుంచి మేడం ఇంగ్లీష్ మీడియంలో చదివారు. మేడం సక్సెస్ స్టోరీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మేము ముందుకు తీసుకుని వచ్చాము. వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేద్దాం. హాయ్, నా పేరు యోగేంద్ర. మేడం మీ పేరు? నా పేరు రత్నశ్రావణి సార్. మేడం మీరు ఏ డిస్టిక్? నాది నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. మేడం నెల్లూరు డిస్టిక్లో మీకు ఎన్ని జాబులు తీసుకున్నారు? సార్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో నేను 3 jobs సాధించాను సార్ ఈ డిఎస్సిలో. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ ఏంటంటే సార్. వచ్చాయి మేడం? నాకు వచ్చేసి ఎస్ఏ సోషల్ ఒకటి వచ్చింది సార్, నెక్స్ట్ టీజీటీ సోషల్ వచ్చింది, నెక్స్ట్ ఎస్జిటి వచ్చింది సార్. ఓకే, హెచ్జిటిలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 86.42 సార్. నార్మలైజేషన్ కాకముందు 84.42 వచ్చాయి సార్. మేడం టీజీటీలో ఎన్ని వచ్చాయి? టీజీటీలో నాకు 77.61 వచ్చాయి సార్. ఎస్ఏ సోషల్లో మేడం? ఎస్ఏ సోషల్లో నార్మలైజేషన్ కాకముందు 78.81 వచ్చాయి సార్. మేడం టెట్లో ఎంత స్కోర్స్ ఉన్నాయి? 2018 నుంచి వస్తున్నాను సార్. 2018 లో రాసినప్పుడు ఫస్ట్ టెట్ హెచ్జిటిలో నాకు 116 వచ్చాయి సార్. నెక్స్ట్ టెట్ రాసేసరికి నాకు 127 వచ్చాయి సార్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ అటెంప్ట్ లో నేను రాసినప్పుడు నాకు 136. నెక్స్ట్ మళ్ళీ 4th attempt లో 139.98 వచ్చాయి సార్. హైయెస్ట్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ 139.98 సార్ హెచ్జిటిలో. ఓకే, స్కూల్ లో మేడం? ఫస్ట్ టెట్ లో నాకు వచ్చేసి 127 వచ్చాయి సార్. నెక్స్ట్ సెకండ్ టెట్ వచ్చేసి నాకు 132 వచ్చాయి సార్. మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది మేడం? సార్ నాకు 2017 లో మ్యారేజ్ అయింది సార్. అంటే డైట్ అయిపోతానట్లే మ్యారేజ్ అయింది? అవును సార్, డైట్ లో ఉన్నప్పుడే అయింది సార్. డైట్ లో ఉన్నప్పుడే 2000 బ్యాచ్ మేడం? 2015-17 బ్యాచ్ సార్ నాది. 2018 డిఎస్సి రాశారు. అవును. ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎక్కడ ప్రిపేర్ అయ్యారు మేడం? ఇంట్లోనేనా హౌస్ వైఫ్ అంటే? సార్ నేను ఫస్ట్ కోచింగ్ కి వెళ్ళాను సార్. 2017 లో మ్యారేజ్ అయింది. తర్వాత మాది డైట్ కూడా September 16 కి అయిపోయింది సార్. 2017 లో అయిపోయిన తర్వాత ఒక 1 month ఆగేసి నేను తర్వాత కోచింగ్ కి వెళ్ళాను సార్. అప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం అయ్యాయి సార్ నా లైఫ్ లో. అక్కడ ఫుడ్ పడక ఎన్విరాన్మెంట్ నాకు సరిగా సూట్ అవ్వలేదు సార్. దాంతో నేను ఆ డిఎస్సి నాకు కోల్పోవాల్సి వచ్చింది సార్. నేను 2019 లో మనకి ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు వచ్చిన ప్రభుత్వము మనకు ఒక హామీ ఇచ్చింది, ప్రతి ఏటా మేము డిఎస్సి కండక్ట్ చేస్తామని మాకు చెప్పారు. దాంతో నేను ఎక్కడ రీబ్యాక్ అవ్వకుండా మళ్ళీ నేను కోచింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు నేను మాకు పౌర్ణమిల్ల దగ్గరలో ఉన్నటువంటి వర్ష కోచింగ్ లో జాయిన్ అయ్యాను సార్ 2019 లో. అప్పటికి నేను ఒక 5 months ప్రెగ్నెన్సీ ఉండింది సార్ నాకు. ఆ ప్రెగ్నెన్సీలో నేను 9th month దాకా కోచింగ్ కంటిన్యూ చేశాను సార్. ఇంకా 9th month లో నాకు బ్లడ్ 5% అని చెప్పారు. దాంతో చాలా సివియర్ గా ఉంటే నేను కోచింగ్ అప్పుడు స్టాప్ చేసి తర్వాత పాప పుట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేశాను సార్ ఇదే డిఎస్సిని ఈ కోచింగ్ సెంటర్ లోనే. తర్వాత టెట్ అన్ని కూడా ఈ కోచింగ్ సెంటర్ నుంచి రాశాను.
తర్వాత ప్రతిసారి కూడా నా ప్రోగ్రెస్ ఇంప్రూవ్ లోనే వస్తూ ఉండింది సార్. మేడం 2018 డిఎస్సి మీకు మిస్ అవ్వడానికి కారణాలు ఏంటి? నా హెల్త్ ఇష్యూస్ సార్. ఒకటి అందులో ఏంటంటే నాకు ఫస్ట్ నెమోనియా ఒకటి అటాక్ అయింది సార్, ఓకే. అక్కడ ఎన్విరాన్మెంట్ లేక. ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ 9th 10th సిలబస్ సార్. వరకు ఫుల్ గా కవర్ చేసాం సార్. మేము 9th 10th కవర్ చేయలేకపోయాము, తక్కువ టైంలో ఉండింది. మళ్ళీ కొత్తగా చదివితే ఉన్నవి మనం మర్చిపోతామేమో అనే డైలమాలో నేను అవి కవర్ చేయలేకపోయాను సార్. మేడం ఇప్పుడు మ్యారేజ్ అయింది, 2018 డేస్ సార్ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఇచ్చారు మీకు? 13 DSCలో నాకు మా ఫాదర్ మదర్ బాగానే సపోర్ట్ చేశారు సార్. హస్బెండ్ కొంచెం మా మధ్య క్లాషెస్ వచ్చిన కాడ అయినా కూడా మాకు ఫాదర్ మదర్ పేరెంట్ పరంగా మాకు బాగా సపోర్ట్ ఉండింది. ఇప్పుడు 2025 DSC కూడా నాకు వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది సార్. మా నాన్న ఎక్కువ మంచి పాత్ర పోషించారు సార్. మేడం మీ నాన్న ఎటువంటి పాత్ర పోషించాడు? మా నాన్న నాకు నాన్నగా సార్ ఒక ఫ్రెండ్ లాగా గైడెన్స్ ఇచ్చారు సార్. తను ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ గా నిలిచారు సార్. పిల్లల్ని పట్టుకోవడం కానీ, నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధిస్తావు, నీకు ఒకటి కాదు 3 జాబ్స్ వస్తాయని నాలో కాన్ఫిడెన్స్ ఫస్ట్ మా నాన్న నింపాడు సార్. ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర నుంచి కూడా ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ప్రతిదీ గైడెన్స్ ఇచ్చాడు. తనే ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఫీల్ అయ్యేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సార్. మీ నాన్న ఏం చేస్తారు మేడం? మా నాన్న యాక్చువల్ గా ఆర్మీ సార్. తను ఆర్మీ రిటైర్డ్ అయ్యేసి తను కూడా ఈ జాబ్ కి అప్లై చేస్తున్నాడు సార్. ఏజ్ ఎలిజిబిలిటీ ఇచ్చారు 2018 DSCలో సెలెక్ట్ అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల తనకి రిజెక్ట్ చేయడం జరిగింది సార్. దాంతో తను నన్ను ఒక టీచర్ గా చూడాలని ఒక ఎయిమ్ తో నన్ను కూడా ముందుకు తీసుకెళ్లారు సార్. నాన్న కోరికను నిలబెట్టేశారు. అవును సార్. మేడం మీ అమ్మ ఎలా సపోర్ట్ చేసింది? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు అల్లరి చేస్తుంటారు, చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు, మరి ఎలా మేనేజ్ అయింది మేడం? మా అమ్మ సార్ నాకు పాప కన్సీవ్ అయిన ఒక 18 days కి నాకు డిగ్రీ ఎగ్జామ్స్ సెమిస్టర్ పడ్డాయి సార్. ఆ సెమిస్టర్ లో నేను ఆ పాపని మా అమ్మ హ్యాండిల్ చేసేది సార్. పాపని హ్యాండిల్ చేస్తుండింది. నేను ఆ 18 days కే వెళ్ళేసి ఎగ్జామ్స్ అన్ని రాసి బాడీ పెయిన్స్ అన్ని అనుభవించాను సార్. తర్వాత నేను టెట్ రాసేటప్పుడు కూడా నాకు చిన్న బాబు సార్, 6 months బాబు. ఆ బాబుని వదిలేసి ఆదిశంకర అక్కడికి వెళ్ళేసి నేను ఎగ్జామ్ రాసి వచ్చాను సార్. అప్పుడు కూడా మా అమ్మ చాలా నాకు వెనుక సపోర్ట్ గా తను నిలిచింది సార్. ఒకటే మాట అంటే సార్ తను, నువ్వు ముందుకెళ్ళి ఏదైనా సాధించు, నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావు అంతవరకు వెళ్ళు, నీకు సపోర్టివ్ గా నేనున్నాను, నువ్వు పిల్లల మీద అసలు ధ్యాస పెట్టుకోవద్దు, నువ్వు పిల్లలు మర్చిపో, నేను చూసుకుంటాను అనే ధీమా నాకు ఇచ్చారు. పిల్లలు ఉన్నారు, చదువు ఓ పక్క, పిల్లలు ఓ పక్క, ఫ్యామిలీ ఓ పక్క, వీటిని అన్ని బర్డర్స్ ని ఎట్లా తట్టుకున్నారు మేడం? దానికైతే మెయిన్ గా నా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు, మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. దాన్ని అన్నిటిని తట్టుకోవడానికి కూడా నాకు ఎలాంటి ఆలోచన లేకుండా చేసింది మా ఫాదర్ మదర్, అలాగే మా చెల్లెలు మా తమ్ముడు వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉంటేనే నేను ఇంతవరకు రాగలిగాను సార్. మేడం హౌస్ వైఫ్స్ ఒకటి అనుకుంటా ఉన్నారు, మేము జాబ్ తెచ్చుకోలేమేమో, ఇట్లా ఏంటి మా పరిస్థితి అని. మీరు మాత్రం ఒక సక్సెసివ్ గా 3 జాబ్స్ కొట్టారు. అవును సార్. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అనుకుంటారు ఇంకా హౌస్ హోల్డ్ అయితే మనకి టైం దొరకదు, మనం ఇంకా ప్రిపరేషన్ కాలేము, స్టడీ స్టాప్ చేద్దాము అనేటువంటి డైలమాలో చాలా మంది ఉంటారు. కానీ మనం కూడా ఒకటి సాధించవచ్చు. మనకు కూడా తగినట్టుగా టైం టేబుల్స్ వేసుకొని దాన్ని ఫాలో అయ్యి మనం కూడా ఒకటి సాధించి చూపించినప్పుడు మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి సొసైటీలో పెరుగుతుంది. మనల్ని కూడా నలుగురు చూసినప్పుడు ఈమె పర్లేదు, ఇట్లా ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ కూడా ఒక స్థాయిలో నిలిచింది అనేటువంటిది మనకి దొరుకుతుంది సార్. జాబ్ రాకముందు ఇప్పుడు మీ చుట్టుపక్కల కావచ్చు, మీ నాన్నతో కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా ఏం అవసరంలే పెళ్లి చేసావు కదా అనే ఫీలింగ్ లో మాట్లాడింటారు. అట్లా ఏమన్నా బాగా మోటివ్గా ఏదైనా తీసుకున్నారా మేడం? అవును సార్, చాలా మంది అన్నారు ఇంకా మ్యారేజ్ అయింది కదా, ఇంకా పిల్లలు ఫ్యామిలీ వాటిని మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, నీకు ఇవన్నీ చదువు అవన్నీ అవసరం లేదు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏమన్నా జాబ్ చేస్తున్నారా, నీకు అవసరమా అనేసి డిస్కరేజ్ చేశారు. అందులో 70% వరకు కూడా అందరూ మనల్ని ఎక్కువగా డిసప్పాయింట్ చేసే వాళ్ళే ఉంటారు. ఓన్లీ ఒక 20% 30% మాత్రమే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు. మేడం వాటిని మీకు సక్సెస్ కి మెట్లుగా ఏ విధంగా మార్చుకున్నారు? నేను ప్రతి టైం చదివే ప్రతి క్షణం కూడా వాళ్ళ అన్న మాటలనే మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ ఏడ్చుకుంటూ కొద్దిగా స్ఫూర్తిని తీసుకుంటూ ఇన్స్పిరేషన్ చేసుకొని చదువుకున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు?
ఇప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు జాబ్ వచ్చిందా, పర్వాలేదు జాబ్ కొట్టావు, ఇన్ని మాటలు పడ్డావు అని అన్న వాళ్ళ నోటి నుంచే వాళ్ళే మళ్ళీ ఇన్ని మాటలు పడ్డావు, మంచి స్థాయిలోకి వచ్చావు, చాలా గొప్పగా చేసావని అప్లాట్ తీసుకున్నాను సార్. మేడం ఫస్ట్ ఎడ్జిట్ అయిపోయింది. అవును సార్. ఎడ్జిట్ అయిపోయింది. స్కూల్ అసిస్టెంట్ ఎప్పుడు బీఈడీ చేశారు మేడం? సార్ అది ఎడ్జిటి 2015-17 అయిపోయింది సార్. తర్వాత 2019లో నేను డిగ్రీ కట్టాను సార్. డిగ్రీ థర్డ్ ఇయర్ ఉండింది మాకు, 3 years కంప్లీట్ చేశాను అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ లో. తర్వాత నేను నెక్స్ట్ 2021-23 బీఈడి వచ్చేసి SBVR కాలేజ్ ఇక్కడ బద్వేల్లో చేశాను సార్. బీఈడి అయిపోతూ ఉండగానే నేను టెట్ 2 రాశాను సార్. నెక్స్ట్ అయిన జగన్ ప్రభుత్వం, ఇది మన కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 1 month లోనే మనకి డిఎస్సి ఉంది అనేసి చెప్పినప్పుడు అప్పుడు టెట్ అటెంప్ట్ చేశాను. తర్వాత డిఎస్సి ఉంటుందేమో అనేసి అప్పుడు ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేశాను సార్. యాక్చువల్లీ నేను ఒక ఎస్జిటి క్యాండిడేట్ని ఎస్ఏకి డేర్ చేశానంటే అది ఓన్లీ నా యొక్క స్కూల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బీఈడి ఎప్పుడు అయిపోయింది మేడం? సార్ బీఈడి నాది 2023 అయిపోయింది సార్. 23 మేడం. 2023 అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా టీచింగ్ చేశారా, ఇంట్లో ఉండి చదువుకుంటున్నారా మేడం? నేను 2023 ఆల్రెడీ అయిపోతున్నప్పుడే స్కూల్లో చేశాను సార్. అది కస్తూరిబా విద్యాలయ ఇక్కడ సీతారాంపురంలో చేశాను సార్. ఇక్కడ నాకు అది మంచి ఎక్స్పీరియన్స్ గా నిలబడింది. 2 years నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. అది నాకు ఎస్ఏకి రాసేందుకు ఒక పెద్ద డేర్ గా, మంచి అటెంప్ట్ గా, ఒక ప్రాక్టీస్ గా నిలిచింది. ఆ టీచింగ్ అనేటువంటిది నాలో చాలా ఆత్మస్థైర్యాన్ని నింపింది. మేడం అక్కడ టీచ్ చేయడం వల్ల మీకు కంటెంట్ బాగా పట్టి తెచ్చుకున్నారా మేడం? ఎస్ సార్. నేను అక్కడ టీచ్ చేయడం వల్ల వాళ్ళకి ముందుగానే లెసన్ ప్లాన్ రాసుకోవడము, అలాగే టీచింగ్ ఎలా చేయాలని మెయిన్ పాయింట్స్ రాసుకోవడము, అలాగే వాళ్ళకి చెప్పడం ద్వారా నేర్చుకున్నాను. ఇంకా వాళ్ళ పేపర్స్ కరెక్షన్ చేయడం ద్వారా మనకి పలానా బిట్కి పలానా ఆన్సర్ గన్ షాట్గా అనేసి మైండ్లో ఫిక్స్ అయిపోయింది నాకు. మనం కంటెంట్ అంతా మన మైండ్లో పెట్టుకొని మనం ఎవాల్యుయేషన్ పేపర్ చేస్తాం కాబట్టి అంతా అలాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది సార్. మేడం ఒక హౌస్ వైఫ్గా ఉండి అప్పుడు మీరు నోటిఫికేషన్ పడిన తర్వాత స్కూల్కి వెళ్ళారా, స్కూల్ స్టాప్ చేసి చదువుకున్నారా? సార్ నేను మార్చ్ వరకు స్కూల్కి వెళ్ళాను సార్. 2025 మార్చ్ వరకు స్కూల్కి వెళ్ళాను. ఇంకా తర్వాత నేను స్కూల్కి వెళ్ళలేదు సార్. ఇంకా పడుతుంది మనకి నోటిఫికేషన్ ఇస్తారు అని గమనించిన తర్వాత నేను స్కూల్ డ్రాప్ అయ్యేసి అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. April 20న మనకి నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి టైం కరెక్ట్గా 45 days ఇచ్చారు మనకి. ఈ 45 daysకి కూడా నేను సైమల్టేనియస్గా ఎస్జిటికి అలాగే ఎస్ఏకి రెండింటికి కూడా నేను షెడ్యూల్ని మెయింటైన్ చేశాను సార్. రెండింటికి చదివారు మేడం? ఎస్ఏకి చదివారు, ఎస్జిటికి? రెండింటికి చదివాను మేడం. మీకు ఏది వస్తుంది అనుకున్నారు? నేనైతే ఎస్జిటి వస్తుంది అనుకున్నాను సార్. ఓకే. మా నాన్న నాలో కాన్ఫిడెన్స్ ఎక్కువ నింపారు సార్. నువ్వు అన్నిటినీ రాయగలవు, నీకు అన్నిట్లో వస్తుంది అని చెప్పారు సార్. ప్రిఫరెన్స్ ఆర్డర్లు కూడా నాకు మా నాన్న గైడెన్స్ చేశారు. ఫస్ట్ నువ్వు ఎస్ఏ పెట్టేసి తర్వాత టీజీటీ పెట్టు, తర్వాత ఎస్జిటి పెట్టు అనేసి గైడెన్స్ ఇచ్చారు సార్. ఆయన గైడెన్స్ లోనే నేను ఇప్పుడు ఎస్ఏ సోషల్కే సెలెక్ట్ అయ్యాను. మీరు హౌస్ వైఫ్ గా స్కూల్కి అక్కడ స్టాప్ చేసినప్పుడు ఎన్ని గంటలు రోజుకి చదివారు మేడం? ఇంట్లోనే ఉండి చదివారా? స్కూల్కి వెళ్ళినప్పుడు సార్. స్కూల్కి వెళ్ళినప్పుడు చదివారా? స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చదివాను సార్. మా స్కూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 4:30 వరకు ఉండింది సార్. తర్వాత 10th బ్యాచ్ నాకు ఇచ్చారు సార్, 10th డీల్ చేయమనేసి. 10th డీల్ చేయమన్నప్పుడు మా కేజీపీవీస్లో నైట్ అవర్స్ కూడా ఉంటాయి సార్. మేము హాస్టల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నైట్ అవర్స్లో కూడా నాకు నైట్ 11 అవుతుంది సార్. నా ప్రిపరేషన్లో పిల్లలకి స్టడీస్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అవర్ తీసుకొని నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను సార్. నెక్స్ట్ మార్నింగ్ 4కే నాకు మెలకు వచ్చేది సార్. 4కే లేసేసి మళ్ళీ వాళ్ళ క్లాసెస్కి వెళ్ళే లోపల మళ్ళీ నా ప్రిపరేషన్ని నేను చేసుకొని తర్వాత వాళ్ళకి వెళ్ళేదాన్ని సార్. ఒక రోజుకి స్కూల్లో ఉన్నప్పుడు ఎన్ని గంటలు చదివేవాళ్ళు సార్? స్కూల్లో పిల్లలకి వాళ్ళకి న్యాయం చేసేదాన్ని సార్. ఫస్ట్ వాళ్ళ పీరియడ్ వరకు వాళ్ళకి చెప్పాల్సిన లెసన్ని ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పేసిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి అవర్స్లో నేను మిగతా ఎక్స్ట్రా పీరియడ్స్లో ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చదివేదాన్ని. అంటే సోషల్ కాకుండా మిగిలినవి తెలుగు, మ్యాథ్స్, సైన్స్ అట్లాంటివి చదివేదాన్ని సార్ అక్కడ ఉన్నటువంటి బుక్స్ తీసుకుని. మేడం ఎన్ని గంటలు చదివేవాళ్ళు మేడం ఆఫ్టర్? ఓకే. ఎన్ని గంటలు? ఒక 2 గంటలు, 3 గంటలు? స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను ఒక ప్లాన్ వేసుకునేదాన్ని సార్. ఏదేంటంటే ఇప్పుడు నాకు 4కి స్కూల్ లీవ్ అవుతుంది, తర్వాత 2 hours నేను ఫ్రీ తీసుకుంటాను. ఆ 2 hours తర్వాత నుంచి అంటే 8కి కూర్చుంటే నాకు నైట్ 11 దాకా టైం ఉంటుంది. అంటే ఈ టైంలో నాకు 3 hours దొరుకుతుంది. 4కి లేస్తారు మేడం మీరు. 4 నుంచి 6 వరకు ఏం చేస్తారు?
సార్ ఒక్కో రోజు 4కి లేస్తాను, ఒక్కో రోజు కొద్దిగా ఎక్కువ టైర్డ్ అయినప్పుడు నేను 5:30 అట్లా లేస్తాను సార్. సోషల్ స్కూల్లో కవర్ చేస్తాను కాబట్టి సోషల్ కాకుండా మిగిలినటివి నేను ఈ అవర్స్ లో కవర్ చేస్తాను సార్. అంటే సైకాలజీ, పిఐ, తెలుగు అట్లాంటివి నేను ఇక్కడ ఇంటి దగ్గర కవర్ చేసేదాన్ని. ఎన్ని గంటలు మేడం ఇక్కడ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 4కి వచ్చారు మేడం, 4 to 6 ఏం చేస్తారు? 4 to 6 ఫస్ట్ నేను సైకాలజీ తీస్తాను సార్. ఫస్ట్ సబ్జెక్ట్ సైకాలజీకి ఒక 1 అవర్ కేటాయిస్తాను సార్. తర్వాత పిఐ తీసుకుంటాను సార్. పిఐ కూడా 1 అవర్ కేటాయిస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగు తీస్తాను సార్. నేను ఈ మూడింటిని మార్నింగ్ కవర్ చేసేదాన్ని సార్. మళ్ళీ ఈవినింగ్ నేను 4:30కి వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 అవర్స్ గ్యాప్ తీసుకుంటాను సార్. గ్యాప్ తీసుకున్న తర్వాత నేను సాయంత్రం వచ్చేసి ఇంగ్లీష్ తీస్తాను సార్. నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా నేను కరెంట్ అఫైర్స్ రాసుకునేసి ఆ రోజుకి కంప్లీట్ చేసేసి తర్వాత మ్యాథ్స్ తీసి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసి పడుకుంటాను సార్. ఓకే మేడం, దాదాపు ఒక 6-7 గంటలు మళ్ళీ చదివేవాళ్ళు? అవును సార్, ఖచ్చితంగా. మేడం ఇప్పుడు మీరు స్కూల్కి సంబంధించి క్లోజ్ చేసుకున్నారు. అవును సార్. ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? మీరు ఇంట్లోనే ఉన్నారా, బయటికి వెళ్ళారా? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. ఇంట్లోనే ఉండేసి ఆన్లైన్ తీసుకున్నాను, ఆన్లైన్ ప్రిపరేషన్ చేశాను. వర్ష ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు. నాకు బాగా అవి యూజ్ అయ్యాయి సార్ ఎగ్జామ్స్ అప్పుడు. కానీ మొత్తం ఫ్యాకల్టీ కూడా బాగా చేశారు సార్. ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ అయ్యాను సార్. మేడం, ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? నోటిఫికేషన్ పడ్డాక చదివారా, ముందు నుంచే చదివారా? ముందు నుంచే రన్నింగ్లో ఉన్నాను సార్ ఆల్రెడీ జీకే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే సోషల్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా కరెంట్ అఫైర్స్ ముందుగా ఉండాలి అనేసి ముందు నుంచే ఉన్నాను సార్. తర్వాత కూడా కొన్ని వీడియోస్ చూశాను సార్. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే చూశాను. డైలీ కరెంట్ అఫైర్స్ నోట్ చేసేదాన్ని సార్. అయితే ఎట్లా చేస్తాను మేడం నోట్స్? అది నేను 2017-18 అయిపోయినప్పటి నుంచి కూడా నేను కొన్ని స్టావ్ పేపర్స్ తీసుకొని వచ్చి వాటిని అన్నిటిని బైండింగ్ చేశాను సార్. బైండింగ్ చేసిన తర్వాత ఆ ఇయర్ నుంచి కూడా ఇప్పటి వరకు ఏ రోజు జరిగేటివి ఆ రోజు వరకు జీకే ఇవి కరెంట్ అఫైర్స్ ని కంప్లీట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను సార్. అవే యూజ్ అయినాయి సార్. మేడం, పిఐ ఎలా చేశారు? ఏ బుక్స్ చదివారు? శ్రీ విద్య పబ్లికేషన్ తీసుకున్నాను. అలాగే డ్రాఫ్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను సార్. నెక్స్ట్ ఓన్ గా నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను, చూసుకున్నాను సార్. ఎట్లా ప్రిపేర్ చేస్తారు మేడం నోట్స్? సార్ నోట్స్ షార్ట్స్ ఏనా, ఓన్లీ మొత్తం అంతా రాసుకుంటారా? మళ్ళీ ఏమన్నా చదువుతారా? నోట్స్ కాకుండా, టెక్స్ట్ బుక్ కాకుండా మళ్ళీ నోట్స్ చదువుకుంటారా? ఫస్ట్గా నేనైతే అంత డీటెయిల్గా ఏం రాసుకోను సార్. నాకు అర్థమయ్యే వేలోనే నేను మైండ్ మ్యాపింగ్ వేసుకుంటూనే అది చదువుకుని అవి రాసుకునేదాన్ని సార్. తర్వాత ఎగ్జామ్స్ వెళ్ళే ముందు రఫ్ వర్క్ చేసేటప్పుడు ఒక రఫ్ బుక్ మెయింటైన్ చేసేదాన్ని సార్. ఆ రఫ్ బుక్లో రాసుకున్నవి ఎగ్జామ్కి వెళ్ళే ఒక 1 అవర్ ముందు అట్లాగా బ్రీఫ్గా చూసుకునేసి ఎగ్జామ్కి అటెండ్ చేసేదాన్ని సార్. ఎట్లా చేశారు? సైకాలజీ సార్. సైకాలజీ నేను డ్రాఫ్ట్ కాపీని ఫాలో అయ్యాను సార్ సైకాలజీకి. అలాగే ఒక ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ని కూడా నేను యూజ్ చేశాను సార్. ఓకే, సైకాలజీలో మీకు సోషల్కి యూజ్ అయింది, టీజీటీకి యూజ్ అయింది, ఎడ్జిటీకి యూజ్ అయింది. అవును సార్. వీటి కోసము మీరు డైలీ చదివే వల్ల మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నుంచి డైలీ సోషల్ కి మార్నింగ్ 4 to 12:30 వరకు ఒక షెడ్యూల్ వేసుకొని చదివేదాన్ని సార్. నెక్స్ట్ 1:30 నుంచి నైట్ వరకు ఒక ఇది ఎడ్జిటి షెడ్యూల్ వేసుకొని చదివేదాన్ని సార్. ఓకే మేడం, సైకాలజీని ఎట్లా చదివారు? ఐసీటీ ఎట్లా చదివినారు? సైకాలజీ ఎట్లా చదివినారు? టాపిక్స్ ఉన్నాయి కదా మేడం, మీకు రిజిడ్గా అనిపించినాయా, ఈజీగా అనిపించినాయా? టాపిక్స్ నేను డైలీ వాటిని కంటిన్యూలో ఉన్నాను కాబట్టి నాకు అంత హార్డ్గా అనిపించలేదు సార్. మెయిన్గా వచ్చేసి మూర్తిమత్వం అనే టాపిక్ని ఎక్కువగా ప్రెస్ చేశాను సార్ అది చదువుకోవడానికి. ఓకే మేడం, ఐసీటీ ఎట్లా చదివారు? ఐసీటీ మాకు డ్రాఫ్ట్ కాపీ ఇచ్చున్నారు సార్. అప్పుడు ఐసీటీలో మేము మెయిన్గా 5E మోడల్ని చదివాను. అలాగే విమర్శనాత్మక బోధన గురించి చదివాను, సవర్ణాత్మక బోధన, వీటి గురించి దాంట్లో ఎక్కువగా మ్యాటర్ని నేను చూశాను. మేడం, తెలుగు టెక్స్ట్ బుక్స్ చదివాను సార్. తెలుగులో 10th వరకు, ఈసారి 10th వరకు కవర్ చేశాను సార్. కవి పరిచయాలు, నేపథ్యాలు, అలాగే విషయము, ఇంకా గ్రామర్ అన్నిటి కూడా నేను టెక్స్ట్ బుక్ చదివేసి సెల్ఫ్గా నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను సార్. ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నా సరే జస్ట్ ఆ నోట్స్ని అట్లాగా రివైజ్ చేసేసి ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తుండేదాన్ని సార్. నేను మీరు ఇంగ్లీష్కి ఏమన్నా ఇబ్బంది పడ్డారా?
యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ఇంటర్ వరకు కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియమే సార్ నేను చదివింది. ఓకే. కాకపోతే డైట్ మేము చేరే టైంకి మాకు ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం ఉండింది. అక్కడ నేను ఎక్కువగా స్ట్రగుల్ అయ్యాను తెలుగు మీడియం కన్వర్ట్ అవ్వడానికి. నెక్స్ట్ డైట్లో కూడా 2 years నేను తెలుగు ఆ టర్మినాలజీ అవన్నీ నేర్చుకోవడానికి చాలా స్ట్రెస్ అయ్యాను సార్. నెక్స్ట్ తర్వాత నాకు అలవాటు అయింది. తర్వాత ఇంగ్లీష్ మీద కొద్దిగా భయం తగ్గింది సార్. నాకు వర్ష కోచింగ్ సెంటర్లో చేరిన తర్వాత నాకు ఈ యొక్క ఇంగ్లీష్ మీద భయం చాలా వరకు తగ్గించారు సార్. సార్ మంచి గైడెన్స్ ఇచ్చారు, మంచిగా లెసన్స్ కూడా బాగా చెప్పారు సార్. మ్యాథ్స్ ఎట్లా చేస్తారు మేడం? సార్ మ్యాథ్స్కి వచ్చేసి నేను టెక్స్ట్ బుక్లోనే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేదాన్ని సార్. దానికోసం నేను మాకు కోచింగ్ సెంటర్లో గౌడ్ సార్ అనేసి ఒకరు ఉన్నారు. ఆ సారు చేసినటువంటి వేలో ఆ ఎగ్జాంపుల్స్ని తీసుకొని నేను మ్యాథ్స్లో చేసేదాన్ని సార్, టెక్స్ట్ బుక్లోనే చేసేదాన్ని. మెథడ్స్ ఎట్లా చేస్తారు సార్ మెథడాలజీకి నేను మ్యాథ్స్ మెథడాలజీ నా దగ్గర డ్రాఫ్ట్ కాపీ ఉండింది సార్. డ్రాఫ్ట్ కాపీ చదివాను. అలాగే సైన్స్ ఇంకా సోషల్కి వచ్చేసి దీక్ష పబ్లికేషన్స్కి సంబంధించి ఒక మెటీరియల్ తీసుకున్నాను సార్, దాన్ని ఫాలో అయ్యాను. సైన్స్ సోషల్ ఎట్లా చదివారు మేడం? సైన్స్ ఎలా చదివారు? సైన్స్ సార్ నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే కొద్దిగా భయం సార్. ఆ సైన్స్లో నేను దానికి ఎక్కువ టైం కేటాయించేదాన్ని సార్ సైన్స్ కోసమే. ఆ సైన్స్లో మెయిన్గా నోట్స్ రాసుకునేదాన్ని. నోట్స్ కూడా నేను ఓన్లీ 1 కలర్లో కాకుండా రెడ్, బ్లూ ఇంకా బ్లాక్ ఇట్లాగా కలర్స్ డిఫరెన్స్ తీసుకొని రాసేదాన్ని సార్ నోట్స్. ఇంకా సైన్స్లో ఎక్కువగా వీడియోస్ వినేదాన్ని సార్, ఆన్లైన్ వీడియోస్. ఇంకా క్లాసెస్ కూడా ఎక్కువ సైన్స్కి అటెండ్ అయ్యాను సార్ నేను. మేడం సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిజిడ్ సబ్జెక్ట్స్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు? వీడియోస్ ఎక్కడన్నా బాగా చూసారా? సార్ నాకు లాస్ట్ ఇంకా మనకి డిఎస్సి పడిన తర్వాత అయితే మెయిన్గా నేను శ్యామ్లో కొన్ని వీడియోస్ చూసాను సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళ మోడల్ పేపర్స్లో కూడా క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు సార్ వాళ్ళు. బాగా ఎక్స్ప్లెనేషన్స్ విన్నప్పుడు నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా చేయాలి అనేసి నాకు ఐడియాస్ వచ్చాయి సార్. మేడం సోషల్ ఎట్లా మీ సబ్జెక్టే? ఏ బుక్స్ చదివినారు? యాక్చువల్లీ ఇంటర్ ఎంపీసీ సార్ నేను. తర్వాత డిగ్రీ, ఆ తర్వాత బీడీ ఇవన్నీ చేసిన తర్వాత నాకు సోషల్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సార్ బాగా. తర్వాత నేను జాగ్రఫీ కూడా బాగుంది సార్. ఎకానమీ కొద్దిగా డై సబ్జెక్ట్ అనిపించింది సార్. హిస్టరీ, సివిక్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ నాకు. ఓకే మేడం, ఇంటర్ సిలబస్ ఎట్లా చేసినారు? అకాడమిక్ బుక్స్ చాలా దూరంగా మాకు అవైలబుల్ అయ్యాయి సార్. అవి బుక్స్ టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను సార్. వాటికి సంబంధించి నేను సెల్ఫ్గానే నేను కొన్ని మెయిన్ టాపిక్స్ని ఎంచుకుని వాటి వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకుని వాటిని చదివాను సార్. ఎగ్జామ్స్లో మనకి టాపిక్స్ ఇస్తారు కదా సార్, మోడల్ పేపర్స్. ఆ మోడల్ పేపర్స్ ఏమైతే క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయలేదు, ఏవైతే నేను రాంగ్లీ పెట్టానో ఆ టాపిక్స్ని మళ్ళీ నేను స్పైరల్ నోట్స్లోనే వాటిని రికార్డ్ చేసేదాన్ని సార్. వాటిని మళ్ళీ రాసుకునేదాన్ని సార్. ఆ టాపిక్స్ నుంచి మళ్ళీ ఇంకా మనకి పాయింట్ పోకూడదు, మిస్ కాకూడదు అనేటువంటి దృష్టితో నేను మళ్ళీ రాశాను సార్. మీరు 2025 తర్వాత స్కూల్ ఆపేసిన తర్వాత ప్రిపరేషన్ ఎట్లా కొనసాగించారు? అంటే లైక్ ఎన్ని గంటలు చదివారు ఇప్పుడు? నేను 2025 వరకు మా పేరెంట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాను. 2025 నోటిఫికేషన్ పడిన తర్వాత నేను ఒంటరిగానే మా ఇంట్లో లోన్లీగా నేను ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పూర్వమిల్లలో మా హౌస్లోనే. మార్నింగ్ 4కి నాకు మెలకు వచ్చేది సార్. 4 నుంచి నేను మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకుని 1 hour చదివి బ్రేక్ తీసుకుని మళ్ళీ 1 hour చదివి బ్రేక్ తీసుకుని అట్లా చదువుతూ 12:30 దాకా సోషల్కి సోషల్కి సంబంధించినటువంటివి నేను జాగ్రఫీ, హిస్టరీ వాటిని కవర్ చేశాను సార్. మేడం ఇప్పుడు కామన్ సబ్జెక్ట్ ఎస్సీజీటీకి జీకే, కరెంట్ అఫైర్స్, పిఏఈ, సైకాలజీ ఇవి ఎప్పుడు చదివేవాళ్ళు మేడం? 2025లో మార్చి తర్వాత ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ వచ్చేసి మార్నింగ్ పిఏఈ ఫస్ట్ తీస్తాను సార్. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ తీస్తాను. సైకాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను జాగ్రఫీ తీస్తాను. జాగ్రఫీ తీసిన తర్వాత మళ్ళీ హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ ఎకానమీకి మాత్రం కొద్దిగా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని సార్. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత కామన్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1:30 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 1:30కి వచ్చేసి ఫస్ట్ మ్యాథ్స్ తీస్తాను సార్. ఎందుకంటే మనకు ఆ టైంలో కొద్దిగా నిద్ర వచ్చే టైం కాబట్టి నేను మ్యాథ్స్ తీస్తాను సార్. కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి మ్యాథ్స్ చేసేదాన్ని కొద్దిసేపు. నెక్స్ట్ వచ్చేసి నేను సైన్స్ తీసేదాన్ని సార్. ఎప్పుడు మేడం? మ్యాథ్స్ అయిపోతున్న 1 hour. ఎన్ని గంటలకి అది? అది 3 to సార్. 3 to 4 దాకా. 3 to 4 దాకా సైన్స్ తీసేదాన్ని సార్. ఆ సైన్స్ అయిపోయిన తర్వాత నేను ఇంగ్లీష్ తీసేదాన్ని సార్. ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలుగు తీసేదాన్ని సార్. తెలుగు అయిపోతానే
నెక్స్ట్ నేను జీకే కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన వీడియోస్ చూసేదాన్ని. నెక్స్ట్ నైట్ సార్ ప్రతి రోజు కూడా నేను ఒక మోడల్ పేపర్ ని అటెండ్ చేసేదాన్ని సార్. ఎందుకంటే మోడల్ పేపర్ లో మనకి కొత్తగా విషయాలు తెలుస్తుంటాయి, క్వశ్చన్స్ ఎలా మనకి వస్తుంటాయి. అలాగే ఆ రోజు పెట్టినటువంటి ఎగ్జామ్ పేపర్ ని మళ్ళీ రివిజన్ చేసుకునేదాన్ని. అక్కడే ఏమైనా పాయింట్స్ ఉంటే ఆ క్వశ్చన్ దగ్గరే నేను ఆ పాయింట్స్ ని రాసుకునేదాన్ని సార్. మళ్ళీ మనకి రివిజన్ చేసుకున్నప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి మనకి, అందుకని అక్కడ రాసేదాన్ని. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఏమని ఫీల్ అవుతారంటే, మా పిల్లల్ని మేము ఎత్తుకోవడానికి, మా ఇంట్లో పనులు చేసుకోవడానికి మాకు టైం సరిపోలేదు సార్, మేము ఎట్లా ప్రిపేర్ అయితే మేము బెస్ట్గా ఉంటుందో ఒకసారి అని చెప్పండి సార్ అని చాలామంది మమ్మల్ని అడిగేవాళ్ళు. మీరు హౌస్ వైఫ్గానే జాబ్ కొట్టారు, వాళ్ళకు మోటివేషన్గా ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్గా అయితే మీకు హెల్పర్గా తోడుగా మీ రిలేటివ్స్లోనే, మీ బంధువుల్లోనే ఒకరు మీరు హెల్ప్గా పెట్టుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ పూర్తిగా అయిపోయేంత వరకు మీ తోడి పెట్టుకోండి. వాళ్ళు మీకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అంటే ఇంట్లో హౌస్ పని కానీ పిల్లల పని కానీ వాళ్ళు చూసుకునే విధంగా చూసుకోండి. కొద్దిగా టైం ఎక్కువగా మీరు ఈ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఎగ్జామ్ అయిపోయేంత వరకు. ఓకే, అది సార్. ఓకే మేడం, జాబ్ వచ్చాక మీ యొక్క ఫీలింగ్ ఎట్లుంది, ఎట్లా మారింది, రెస్పెక్ట్ ఎట్లుంది నేను సమాజంలో? జాబ్ వస్తుందని యాక్చువల్గా అనుకోలేదు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. జాబ్ వచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నన్ను అన్న వాళ్ళ ఫేసులు చూస్తేనే నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. వాళ్ళందరూ కూడా ఇంకా అనే ఛాన్స్ నేను వాళ్ళకి ఇవ్వలేదు, ఇంకా ఇదే వాళ్ళకి లాస్ట్ నా మీద అనేలాగా నాకు అనిపించింది సార్. మేడం, నోటిఫికేషన్ పడ్డాక మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఒక హౌస్ వైఫ్గా? నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేది మీరు ఏం చెప్తారు హౌస్ వైఫ్స్కి? నోటిఫికేషన్ పడదు అనేటువంటిది మైండ్లో అసలు పెట్టుకోకండి. మీరు మనకి ఉంటుంది, మనము ఖచ్చితంగా ఈ డిఎస్సిలో ఎగ్జామ్ సాధించాలి, మనకు ఖచ్చితంగా ఒక జాబ్ ఉండాలి అనేటువంటి ఎయిమ్ పెట్టుకునే చదవండి. మనకి ఎప్పుడైనా డిఎస్సి పడవచ్చు, ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ పడిన తర్వాత మనము ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. మొబైల్కి కూడా కొద్దిగా దూరంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రిపరేషన్ ఎక్కువగా మధ్యలో గ్యాప్ ఇస్తూ 5 minutes అట్లా గ్యాప్ ఇస్తూ మీరు మళ్ళీ ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్, వాళ్ళందరికీ కూడా బాగా రాయాలి కాబట్టి జాగ్రత్తగా రాయండి.